హలో మిస్టర్ శివారెడ్డి, దొంగ ఓటులు వేసుకుని రిగ్గింగ్ చేయించుకుని గెలుస్తామని తెగ సంబరపడుతున్నావా? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రజల రక్తంతో ఆటలాడాలని కలలుగంటున్నావా? ఆ కలలు నెరవేరవని హెచ్చరించడానికి వచ్చా. ఏ శివారెడ్డి, నువ్వు చేసే స్మగ్లింగ్ వ్యాపారాలు బయట పెట్టి నిన్ను రోడ్డు మీద నడిపించాలని నాకు చాలా సరదాగా ఉంది. నిన్ను నీ ముఠాని అరెస్ట్ చేయించే వరకు నిద్రపోరా ఈ పరశురాం. కెపాసిటీ కాలసీమిటిని చీల్చుకుంటూ పేద ప్రజల జీవితాల్లో ఎలుగుని ముట్టానికి వచ్చిన శక్తేరా ఈ పరశురాం. పరశురాం, నీవు నా కాలిగోటిని కూడా కదల్చలేవురా. అంకబలం, అర్థబలం అంతకు మించిన రౌడీజంతా ఈ రాజకీయ చదరంగంలో రాజులా వెలుగుతున్నాను. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. అడ్డు వచ్చిన వాడిని అడ్డంగా నరుకుంటూ పోవడమే. పరశురాం, నా రాజకీయ జీవితంలో నీలాంటి కుర్ర కొంకల్ని చాలా మందిని చూశానురా. మీరంతా ఏకమైనా నన్ను ఏమి చేయలేరు. ఈ రాష్ట్ర రాజకీయ యంత్రాంగం మొత్తం నా గుప్పెట్లో ఉంది. నన్ను తలదన్న మగవాడు ఇంకా పుట్టలేదురా. నిన్ను
చేయాలని ఎర్రవీగుతున్నావు. ఎర్రవీగుతూనే ఉండు. నీకు ఎప్పుడు పాపము పనిచేయదు వస్తుంది. నీవనుకున్నది జరగడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఒకరినొకరు దాచిపెట్టుకునే కంప్యూటర్ యుగం. డబ్బు తీసుకుని ఓట్లేసే ఈ ఎర్రి జనం ఉన్నంత కాలం మా లాంటి రాజకీయ నాయకులు ఆటలు సాగుతూనే ఉంటాయి. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నీలాంటి రౌడీ బుల్లెట్లు ఎంతమంది వచ్చినా మాలాంటి రౌడీ రాజకీయ నాయకులు ఏమి చేయలేరు. మా ఖాళీ గోల్డ్ కింద పడి నలిగిపోవాల్సిందే. మాతో గొడవ పడితే కైలాసానికి వెళ్లాల్సిందే. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న అక్రమాలను బయట పెడతానికి వస్తాడు. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తా. నీలా ఎందరో నన్ను ఢీకొని వారి ప్రాణాలు పోగొట్టుకుని పరలోకానికి పోయారు. వాళ్ళల్లో నువ్వు చేరుతావా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? నీలాంటి ఆట కట్టిస్తానికి, రౌడీలు భర్త కొట్టడానికి ఈ రాక్షస రాజ్యంలో కొడుకు పెడుతున్నాడు. ఈ పరశురాము అడుగు పెట్టాడు. వస్తా